ఫ్రెండ్స్, కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే న్యూ లర్నర్స్, బిగినర్స్ సడన్గా బ్రేక్ అనేది ఎక్కువగా కొడుతుంటారు. సో అలా కొట్టడానికి గల కారణం, వాళ్ళైతే లెగ్ అయితే ఇట్లా పైకి లేపుతూ కొడుతుంటారు ఫ్రెండ్స్. ఇలా పక్కకి ఇట్లా జరుపుతుంటారు. సో ఇలా మీరు కొట్టారంటే ఖచ్చితంగా 100% మీకైతే సడన్ బ్రేక్ పడుతుంది. ఎక్దమ్ బ్రేక్ అనేది గట్టిగా పడుతుంది. సో అలాంటప్పుడు మీరు మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్నా, ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేస్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లెగ్ అనేది బ్రేక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బ్రేక్కి సమానంగా ఇట్లా కొంచెం బెండ్ చేయండి. రైట్ సైడ్ ఇట్లా బెండ్ చేస్తూ ఓన్లీ 2 ఫింగర్స్తోనే బ్రేక్ ఇలా టచ్ చేయాలి. మడిమైతే ఎట్టు పరిస్థితుల్లో పైకి ఇట్లా లేవద్దు, కిందన ఆని ఉంచాలి. ఇట్లా బ్రేక్ అన్నప్పుడు ఇలా 2 ఫింగర్స్తో ఇట్లా నొక్కండి. యాక్సిలేటర్ అన్నప్పుడు జస్ట్ V షేప్లో ఇట్లా పక్కకు తీసుకెళ్ళండి. యాక్సిలేటర్ అనేది మనం పూర్తి పాదం పెట్టిన అవసరం లేదు. ఈ కొస భాగానికి మీ 2 ఫింగర్స్ లైట్గా టచ్ అయితే సరిపోతుంది. సో మళ్ళీ బ్రేక్ అన్నప్పుడు ఇట్లా తీసుకురండి. ఇలా వాడటం వల్ల మీకు అయితే బ్రేక్ అయితే స్మూత్గా పడుతుంది. మీరు డ్రైవ్ చేసిన కార్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా, బ్యాక్ సైడ్ ఎవరు గుద్దకుండా మనం పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరు స్టార్టింగ్లో కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీకు 100% స్మూత్ బ్రేక్ కొట్టడం అయితే బాగా అలవాటు అవుతుంది. దీనివల్ల మీకు యాక్సిలేటర్ కింద స్మూత్గా ఇవ్వచ్చు, బ్రేక్ కూడా మనం ఆగుతున్నట్టే తెలియకుండా స్మూత్గా ఆపుతూ ఉండొచ్చు. సో లెగ్ మూవ్మెంట్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. మీ డ్రైవింగ్ స్కిల్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.